శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022 సంవత్సరం డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మకర రాశి కింద పరిగణిస్తాం. ఎవరికైతే జన్మ నక్షత్రం, జన్మ తేదీ వివరాలు తెలియవో వారు చేయవలసిన పని ఏమిటంటే మీ పేరులోనటువంటి ప్రథమాక్షరాన్ని కాస్త గమనించండి. ఆ అక్షరం గనక బో, జా, జీ, జూ, జే, జో, ఖ, గా, గి అనేటువంటి అక్షరం గనక అయ్యుంటే మీరందరూ కూడా మకర రాశి జాతకుల కింద పరిగణించబడతారు. ముఖ్యంగా జాబిలి, జిన్నా, అలాగే జూలియట్, గాయత్రి, గీత, గంగాధర్ ఈ పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా మకర రాశి జాతకుల కింద పరిగణించబడతారు. మీకు ఏలినాటి శని సంచారం జరుగుతోంది. తృతీయ స్థానంలో గురుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ రాహు ప్రభావం అనేటువంటిది మీ మీద బలంగా ఉంది. ఇక పంచమ స్థానంలో కుజుడు శుక్రక్షేత్రంలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. ఇక ఈ గ్రహగతుల్ని బట్టి కాస్త మిమ్మల్ని పరిశీలించినట్లయితే ఈ మకర రాశి వారికి ద్వితీయార్థం కంటే ప్రథమార్థం మరిన్ని శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి. అంటే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం మకర రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం. అలాగే 16వ తారీఖు నుంచి ఈ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ప్రతి పనిలోనూ ఆటంకాలు, మానసిక అలజడి, అశాంతి, అధిక శ్రమ, అకాల భోజనం, అకాల నిద్ర, బంధుమిత్ర విరోధం ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు గోచరించే స్థితి ఉంది. ఇకపోతే సహజసిద్ధంగానే పట్టిన పట్టు విడవకుండా ఏ పని మొదలుపెట్టినా కూడా పూర్తి చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మకర రాశి వారికి ఈ మాసం కొంత పరీక్షాకాలమే అయినప్పటికీ కూడా అత్యధికంగా శ్రమ చేసి మీరు చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ, ప్రతి ప్రాజెక్టులోనూ విజయం సాధించగలుగుతారు. మీరు చేయవలసిందల్లా జారిపోతున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ సంకల్పాన్ని ప్రోగు చేసుకోవటం మాత్రమే. అంటే మిమ్మల్ని మీరు కాస్త మోటివేట్ చేసుకునేటట్లయితే ఈ మాసం ఏలినాటి శని ఉన్నప్పటికీ, గ్రహగతులు కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా పనులు మాత్రం ఆగవు. ఏ పనైనా సరే సక్సెస్ అయి తీరుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా మంచి అభివృద్ధే కనపడుతోంది, కానీ ఇబ్బంది అయితే రాదు. సంపాదన మార్గాలు పెరుగుతాయి. 2 లేక 3 రకాల ఆదాయ మార్గాలు వస్తాయి. అంటే 2-3 దారుల నుంచి ధనం అనేటువంటిది మీకు చేరడం అనేటువంటిది జరుగుతుంది. ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే ఇందాక నేను చెప్పినట్లుగా ఏలినాటి శని రీత్యా ఈ శని, రాహు, కుజగ్రహ ప్రభావ రీత్యా ఈ ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వేళకి నిద్ర ఉండదు, వేళకి భోజనం ఉండదు, ఏ పని చేసినా కుటుంబ సభ్యులకు తృప్తి ఉండదు. ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందులు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా శని, కుజ, రాహువులకు తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందటం అనేటువంటిది జరుగుతుంది. సహజసిద్ధంగానే తండ్రితో విభేదించటం కానీ, తండ్రితో విరోధం ఏర్పడటం కానీ జరుగుతుంది. మాట పట్టింపులు ఉంటాయి. ఇవి 2 లేని సందర్భంలో తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఎవరైతే మధ్య వయసు మకర రాశి వారు ఉంటారో వారి సంతాన విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. వారి నుంచి కొంత వ్యతిరేక పవనాలు వేస్తాయి. మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్పటం, ఒక రకమైనటువంటి ఘర్షణపూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక జీవిత భాగస్వామి విషయానికి వచ్చేటట్లయితే నిత్య కలహాలు ఏర్పడతాయి. అంటే జీవిత భాగస్వామితో ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్, వాగ్వివాదాలు ఏర్పడతాయి. దీన్ని మీరు ప్రయత్నపూర్వకంగా మానుకోవాలి. దానికి మార్గం ఏమిటంటే మౌనేన కలహం నాస్తి. అంటే అర్థం ఏమిటంటే మౌనంగా ఉంటే తగాదా రాదు, ఏ గొడవ ఉండదు. మౌనంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఘర్షణలు రావు. కనుక ఈ సూత్రాన్ని గనక
ఈ మాసం మకర రాశి వారు పాటించేటట్లయితే జీవిత భాగస్వామితో ఏర్పడుతున్నటువంటి విభేదాలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా సమసిపోతాయి. ఇక సహజ సిద్ధంగానే మకర రాశి వారు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ఊహాలోకాల్లో విహరించడం అనేటువంటిది వీళ్ళకి నచ్చదు. వీళ్ళు అలా ఉండటమే కాకుండా వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా అలాగే ఉండాలి అనేటువంటి కొంత ఒత్తిడి పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మీరు చెప్తే అవదు. అంటే అర్థం ఏమిటంటే ఎవరికి వాళ్ళు తెలుసుకుని నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. ఊహాలోకాల్లో విహరిస్తున్నటువంటి పిల్లలు కుటుంబ సభ్యుల్ని 1కి 10 సార్లు హెచ్చరించడం జరుగుతుంది. అంటే మీరు వెళుతున్నటువంటి విధానం కరెక్ట్ కాదు, మీ ఊహ కరెక్ట్ కాదు అని చెప్పడం జరుగుతుంది. దాని నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతలను కూడా మీరు ఫేస్ చేయడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ కూడా రాబోయే కాలంలో మీరు చెప్పినటువంటి అన్ని అంశాలు నిజమవటం కుటుంబ సభ్యులకి కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అధిక శ్రమ, అధిక త్రిప్పట, అకాల ప్రయాణాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు మీ కాలాన్ని కొంతవరకు హరించడం జరుగుతుంది. ఇక మరి ముఖ్యంగా ఈ మాసం శని రాశ్యాధిపతి అవ్వడం వల్ల, ఈ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల మంచి రాజదర్శనం లభిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళు, సంఘంలో పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు మీకు మంచి సహాయ సహకారాలు అందించటం, ఏ రకమైన పనిలో అయినా సరే మీ వెనక ఉండి వాళ్ళు మిమ్మల్ని నడిపించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసం మీ ఆరోగ్య విషయంలో కానీ, మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు పాటించండి. అలాగే ఏ రకమైన అనారోగ్యం వచ్చినా కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తగిన వైద్య సలహాలని పాటించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. అయితే ఇటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు కానీ, మీ తండ్రి గారికి కానీ, మీ జీవిత భాగస్వామికి కానీ ఇటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటట్లయితే ఈ మాసం మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. లేదా మీకు గనక రాకపోయేటట్లయితే ఎవరితో అయినా సరే ఆ జపం చేయించుకుని ఆ తీర్థం పుచ్చుకునేటట్లయితే ఆ దోషాలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి. ఇక ఈ మాసంలో మకర రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి ఒకటో ప్రయత్నంలో కంటే కూడా 2వ ప్రయత్నంలో సక్సెస్ అవటం అనేటువంటిది జరుగుతుంది. విద్యార్థులకి విద్యాయోగం బాగుంటుంది. కానీ ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. ఈ ఇబ్బందులు కొన్ని మకర రాశి వారికి తప్పవు. కనుక ఏలినాటి శని శాంతి పరిహార క్రియలన్నింటినీ పాటించండి. శనివార నియమాలని పాటించండి. మకర రాశి వారికి ముఖ్యంగా చెప్పదగినటువంటి విషయం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఏదైతే నమ్ముతారో అదే చేస్తారు, ఏదైతే నమ్ముతారో అదే కుటుంబ సభ్యులకు చెప్తారు. మీరు చేయటం వరకు పర్వాలేదు, కానీ కుటుంబ సభ్యులకు చెప్పేటప్పుడు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే బిడ్డల్ని కంటాం, వాళ్ళ రాతల్ని కనలేం. అలాగే బుద్ధి కర్మానుసారిని. ఇటువంటి అన్ని అంశాలని మీరు ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకోండి. అప్పుడు భార్యాబిడ్డల విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో కొంత కఠినంగా అయినా సరే నిజమే చెప్పాలనేటువంటి ఆలోచనకి ప్రస్తుతానికి స్వస్తి పలకండి. రేపు జనవరిలో 2023వ సంవత్సరంలో శని మీ జన్మరాశి నుంచి ద్వితీయ రాశిలోకి వెళ్తాడు. అప్పటి నుంచి మీరు గతంలో ఏవైతే చెప్పారో అవే జరగడం చూసి కుటుంబ సభ్యులంతా వారంతట వారుగా మీ వెనక రావడం జరుగుతుంది. అప్పటి వరకు వేచి చూడటం అనేటువంటిది ముఖ్యంగా ఈ మకర రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. మరి ముఖ్యంగా మకర రాశి వారికి నచ్చని అంశం ఏంటంటే తొందరపాటుతనం, హడావిడిగా పరిగెత్తటం, గబగబా నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలుపరచడం, ఇవన్నీ నచ్చవు. ఇదే పనులు మీ స్నేహితుల్లో, మీ బంధువర్గంలో, మీ కుటుంబంలో చేయటం అనేటువంటిది కూడా మీకు నచ్చదు. మీరు ఈ విషయాన్ని వాళ్ళకి నిదానంగా తెలియచేయండి. పరుష పదజాలం ఏమాత్రం వాడటం మంచిది కాదు. వాడడం వల్ల ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేటువంటిది మీ కుటుంబంలో పెరిగే సూచనలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏం చెప్పదలుచుకున్నా 2023 జనవరి తర్వాత చెప్పడం అనేటువంటిది మరి ముఖ్యంగా
మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక మకర రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే సొంత పార్టీలోనే ద్రోహులు పెరుగుతారు. ఇంకా బయట పార్టీల వాళ్ళే మిమ్మల్ని చాలా గౌరవించడం, గుర్తించడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఆకర్షణ ఏమాత్రం తగ్గదు, జనాకర్షణ పెరుగుతుంది. అలాగే ప్రజల్ని ఏకం చేసేటువంటి శక్తి మీకు తప్పనిసరిగా లభిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే ఎంత శ్రమ చేసినా పై అధికారుల నుంచి గుర్తింపు అనేటువంటిది లభించదు. లభించకపోగా అకారణమైనటువంటి నిందలు పడే పరిస్థితి ఉంటుంది. వీళ్ళందరూ కూడా శని, కుజ, రాహువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు చేయటం అనేటువంటిది చాలా అవసరం. ఇక ఎవరైతే ఫోటోగ్రఫీ, సినిమా, టీవీ రంగ కళాకారులు, టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఉంటారో వీళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం నడుస్తోంది. ఈ మాసం మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా సక్సెస్ అవుతాయి. చేసేటువంటి పనుల్లో, మీరు చేపట్టేటువంటి ప్రాజెక్టుల్లో మీ యొక్క కొత్తదనాన్ని, మీ యొక్క సృజనాత్మకతని మేళవించి పట్టుదలతో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేసి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని విషయాలను పరిశీలించుకోండి. ఈ మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే నూతన భూ, వస్త్ర, గృహ ఆభరణాల్లో ఏదో ఒకటి కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ కొనుగోలు చేసినటువంటి డాక్యుమెంట్స్ కానీ, ఆభరణాలు కానీ, విలువైన వస్తువులు కానీ జాగ్రత్త చేసుకోండి. చోర భయం పొంచి ఉంది. కనుక నేను చెప్పినటువంటి విషయాల్ని పరిశీలించి మకర రాశి వారందరూ తగిన జాగ్రత్తలు పాటించి అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.